చేసి పెట్టుకుంటే రోజు ఒక ముద్దలో తిన్నా మనకి హెల్తీ కదా. అలాగే కడుపులో నులుపురుగులు లాంటివి ఏమన్నా ఉన్నా కాకరకాయ తింటే పోతాయి అంటారు. చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా ఇష్టం లేకపోయినా కాకరకాయ తినండి అని చెప్తారు. అందుకే బయట చల్లగా ఉన్నా కూడా మన శరీరంలో వేడిగా ఉండటానికి కూడా కాకరకాయ యూజ్ అవుతుందన్నమాట. అట్లా అంతా పసరు మొత్తం పిండేసేసిన తర్వాత కళాయిలో నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. నేను ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే ఫ్రీడమ్ ఆయిలే పోసాను డీప్ ఫ్రైకి కూడా. ఆయిల్ చక్కగా కొంచెం మరీ ఎక్కువ కాకుండా కొంచెం కాగిన తర్వాత ఇట్లా అన్నీ కొంచెం ఒక 2 స్టెప్స్గా వేసేసుకున్నాను అనమాట. 2 బ్యాచ్లుగా కాకరకాయ డీప్ ఫ్రై చేశాను. గింజలు అవేం తీసేయలేదండి, ఎందుకంటే మనకి మొత్తం అన్నీ తీసేస్తే ఇంక అది కాకరకాయ అని ఏముంటుంది, కడుపులోకి వెళ్ళాలి కదా. ఆ గింజలు ఎంతో కొంత చేదు, అదంతా గింజలు కూడా చాలా చేదుగా ఉంటాయి కాబట్టి గింజలు కూడా ఉంచాను. మీకు ఎవరికన్నా వద్దు అనిపిస్తే ఈసారికి ఇట్లా తినండి, నెక్స్ట్ టైం నేను గింజలు తీసేసి వేయిస్తాను. అవి చూడండి అన్ని కాకరకాయలు తరిగితే అసలు మనం డీప్ ఫ్రై చేసేటప్పటికి అంత కొంచెం అయినాయి అన్నమాట. కింద ఆయిల్ చిందుతా ఉంటే తుడుచుకుంటా ఉన్నాను, తర్వాత అయినా ఇబ్బంది అవుతుంది నాకని. డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆ కలర్లోకి వచ్చేసినాయి. అట్లా మనం అలా అయ్యిందాక డీప్ ఫ్రై చేసుకుంటేనే మనం కాకరకాయ కారపొడి నిల్వ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. అంటే ఎక్కడైనా పచ్చి పచ్చిగా ఉందనుకోండి, ఫంగస్ వచ్చినట్టుగా బూజు పెట్టినట్టుగా అట్లా వచ్చేస్తుంది కారపొడి. కాబట్టి కొంచెం మనం చక్కగా క్రిస్పీగా వేగిన దాకా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం కారపొడిగానే కాకుండా చక్కగా వెల్లుల్లిపాయ కారం దంచింది ఉంటే ఈ ఫ్రై చేసిన గిన్నెలో వేసుకొని ఆ వెల్లుల్లిపాయ కారం కూడా పైన జల్లేసుకొని చక్కగా అప్పటికప్పుడు తినేయచ్చు అనమాట. మనం కారపొడికి కావాలనుకున్నాం కాబట్టి ఇలా చక్కగా ఎర్రగా వేయించుకున్నాను. వాటికి కావాల్సిన దినుసులు, పప్పులు అవన్నీ కూడా వేయించుకున్నాను నిదానంగా. మీకు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే నా దగ్గరే ఖచ్చితంగా కొనుక్కోవాలని ఏం లేదండి. హెల్తీ కదా, ఇంట్లో చేసుకోగలిగే ఓపిక ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే ఎవరి కొలతలు వాళ్ళకు ఉంటాయి, అదొకటే లాజిక్ దీంట్లో. నా దగ్గరే కొనుక్కోవాలి కాబట్టి నేను ఇవన్నీ డీటెయిల్డ్గా చూపిస్తున్నాను అని అయితే కాదు. ఒక్కొక్కరి చేతి వాటం ఉంటుంది కదా, అంటే వండడంలో మన ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా మన చేతి టేస్ట్ అది ఎవరిది వాళ్ళది. అందుకనమాట మనకి ఇంట్లో ఓపిక లేక చేసుకోలేము, కుదరట్లేదు, లేకపోతే బిజీ షెడ్యూల్లో ఉన్నాము అనే వాళ్ళ కోసం మనం బయట నుంచి కొనుక్కోవాలి. మనం చేసుకోగలిగినప్పుడు మనం ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. నా మెథడ్ అయితే ఇదండి. మేమైతే ఇంట్లో ఇలాగే చేసుకుంటాము. ఇవన్నీ కూడా మా నాన్నగారికి డయాబెటీస్ ఉన్నాయి కాబట్టి ఆయన కోసం చేసేవాళ్ళం ఇంట్లో ఎక్కువగా. కాబట్టి నాకు బాగా అలవాటు. కొలతలతో ఉన్న సుమారుగా అయినా చేయగలుగుతానన్నమాట. ఇవన్నీ మీకు డీటెయిల్డ్గా అందుకే చూపిస్తున్నాను. నేను నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నాను, తర్వాత నేను ఏమేమి పదార్థాలు వాడుతున్నాను, ఎంత నీట్గా చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను